ఈ వీడియోలో మనమైతే సీకేపీ సెన్సార్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రీవియస్ నేను పోస్ట్ చేసిన సీకేపీ వీడియోలో సెన్సార్ పోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో చెప్పాను. ఒకసారి మీరు చూడకపోతే మళ్ళీ చూడొచ్చు. అది నా ఛానల్. నాకు వచ్చిన కామెంట్స్ అయితే ఈ సెన్సార్ విడిగా దొరుకుతుందా, ఎలా ఎక్కడ ఆర్డర్ చేయాలి అవి చెప్పే ముందు నేను ఇంకో దాని గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. మనకి కాయిల్ బేస్ రావాలంటే 3 ఎల్ఎంకి స్క్రూస్ అయితే మనం ఇప్పాలి. కొంతమందికి అయితే ఎల్ఎంకి స్క్రూస్ పట్టేస్తాయి. అలాంటప్పుడు కొంచెం సుత్తితో వాటిని కొడతారు. అలా కొట్టడం వల్ల మనకి ఏమవుతుందంటే మ్యాగ్నెట్ చెక్క వెనకాల క్రాక్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడైతే మనకి 2 క్రాక్లు కనిపిస్తున్నాయి. దీనివల్ల ఏంటంటే ఆయిల్ లీకేజ్ ఎక్కువ ఉంటుంది కాయిల్ బేస్కి. సో మనం వేసిన సెన్సార్ కూడా మళ్ళీ కంప్లైంట్ వస్తుంది. ఇంకా మ్యాటర్లోకి వచ్చేద్దాం. మనకి క్రాంక్ పొజిషన్ సెన్సార్ సీకేపీ సెన్సార్స్ అయితే ప్రజెంట్ అయితే విడిగా దొరుకుతున్నాయి. మీలో ఎవరికైనా కావాలి అని అంటే నా కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను, నేను కాంటాక్ట్ అయిపోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.